హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పైన అయితే పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రాను, అదేవిధంగా హార్దిక్ పాండ్యాను దగ్గరుండి ముంబై జట్టులో ఎలా కాపాడడం అనే విషయం కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ముంబై జట్టులో కొనసాగించడానికి రోహిత్ శర్మ ఎంత మేరకు కృషి చేశాడనే విషయం అయితే పర్టికులర్గా చెప్పడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్ 17 వచ్చేసరికి మార్చి 22 అయితే ప్రారంభంగానుంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ అయితే జరగనుంది. ఇందులో భాగంగానే అన్ని టీములు ఇప్పటికే ప్రాక్టీస్లో అయితే అన్ని జట్టులు కసరత్తు చేస్తున్నాయి. అందులో భాగంగానే ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టడం జరిగింది. దాదాపు అందరు ప్లేయర్లు కూడా ప్రాక్టీస్లో పాల్గొనడం కూడా జరిగింది. ఐపీఎల్ ముందుకైతే ముంబై ఇండియన్స్ కొన్ని మార్పులు చేయడం జరిగింది. రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్దిక్ పాండ్యా కెప్టెన్ విషయంలో చాలామంది క్రికెటర్లు కానీ ఫ్యాన్స్ కానీ తీవ్ర స్థాయిలో పైరవడం విషయం కూడా తెలిసిందే. ఇలాంటి తరుణంలోనే మరోసారి టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ గారు మాత్రమైతే కెప్టెన్సీ మార్పు పైన అయితే స్పందించడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ ఎలాంటి వాడు అనే విషయం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో ముంబై ఇండియన్స్ తరఫున పార్థివ్ పటేల్ ఆడినప్పుడు రోహిత్ శర్మను చూడడం జరిగింది. రోహిత్ శర్మ ఎంత మంచి వాడని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ముంబై జట్టులో వీళ్ళు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డారు, వాళ్ళని ఎలా కాపాడారు కూడా చెప్పడం జరిగింది. అసలు పార్థివ్ పటేల్ గారు వచ్చేసరికి ముంబై టీంలో ఆడినప్పుడు మాత్రం అయితే రోహిత్ శర్మ దగ్గర నుండి చూడడం జరిగింది. టీంలోని ప్రతి ప్లేయర్లకు మన రోహిత్ శర్మ మాత్రమైతే అండగా నిలిచేవాడు. కెప్టెన్సీ విషయంలో కానీ, ఏదైనా ప్రాక్టీస్ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కానీ ముందుండి రోహిత్ శర్మ చెప్పేవాడని పార్థివ్ పటేల్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి 2014 ముంబై జట్టు కొనుగోలు చేయడం జరిగింది. అప్పుడు ఆ సంవత్సరంలో జస్ప్రీత్ బుమ్రా ఆశించిన తగ్గ రాణించలేదు. మరొక సంవత్సరం 2015లో కూడా సేమ్ అదే విధంగా రాణించడం జరిగింది. అయితే ముంబై మేనేజ్మెంట్ మాత్రం అయితే జస్ప్రీత్ బుమ్రాను వదిలేద్దాం అనుకుంది. అలాంటి తరుణంలో మన రోహిత్ శర్మ వచ్చేసరికి వద్దు జస్ప్రీత్ బుమ్రా ఖచ్చితంగా జట్టులోనే ఉంచాలని పట్టుదలతోని విడుదల చేయకుండా పట్టుదలతో రోహిత్ శర్మ ఉండడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ముంబై ఇండియన్స్కి జస్ప్రీత్ బుమ్రా కీలక ప్లేయర్గా మారడం జరిగింది. కీలక పేస్ బాల్ ప్లేయర్తో మన జస్ప్రీత్ బుమ్రా మాత్రం అయితే. అదేవిధంగా హార్దిక్ పాండ్యా విషయంలో కూడా సేమ్ ఇదే విధంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా వచ్చేసరికి 2015లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడం జరిగింది. ఆ సీజన్లో కొన్ని అవకాశాలు వచ్చినా రాకున్నా అంతగా రాణించలేదు. తర్వాత సీజన్లో కూడా హార్దిక్ పాండ్యా మాత్రమైతే ఆశించిన దగ్గర రాణించలేకపోయాడు. ముంబై మేనేజ్మెంట్ వచ్చేసరికి అతన్ని రిలీజ్ చేద్దామన్నది. కాకపోతే రోహిత్ శర్మ పట్టుబట్టి హార్దిక్ పాండ్యా జట్టులో కొనసాగించాలని కూడా చెప్పడం జరిగింది ముంబై మేనేజ్మెంట్కు. వీళ్ళిద్దరు ప్లేయర్ని ముంబై ఇండియన్స్ నుంచి పోకుండా వాళ్ళ పర్ఫార్మెన్స్ విధంగా రోహిత్ శర్మ దగ్గరుండి వాళ్ళని కాపాడడం తెలుస్తుంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ పెంచాడు, అదేవిధంగా బ్యాటింగ్ పరంగా ఇంప్రూవ్మెంట్ పెంచాడు, ప్లేయర్ పరంగా ఇంప్రూవ్మెంట్ పెంచారు. ఓవరాల్గా వీళ్ళిద్దరిని అయితే ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి తీసుకెళ్లాడని చెప్పవచ్చు రోహిత్ శర్మ మాత్రం అయితే. ఇలాంటి వీళ్ళిద్దరే ప్లేయర్లు కాక చాలామంది ప్లేయర్లను కూడా రోహిత్ శర్మ మాత్రం అయితే చాలా మేరకు అడ్డుగా ఉంటాడు. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన యంగ్ ప్లేయర్స్ కానీ, తిలక్ వర్మ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్లను కూడా దగ్గర నుండి ట్రైన్ చేసి వాళ్ళకు అనుకున్నంత స్థాయిలో ఉత్సాహం ఇచ్చి ఆడే విధంగా రోహిత్ శర్మ దగ్గర నుండి చేసేవాడని మాత్రం అయితే పార్థివ్ పటేల్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీంలో కూడా చాలామందికి ఇండియన్ ప్లేయర్లో ఉండడం జరిగింది. చాలామంది ఇండియన్ ప్లేయర్ రోహిత్ శర్మ కెప్టెన్సీ నేతృత్వంలో వచ్చినట్లే వీళ్ళు చాలామందికి రోహిత్ శర్మ దగ్గర నుండి ట్రైన్ చేసే వరకు ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో ఇంత సక్సెస్ సాధించిన విషయం కూడా తెలిసింది విషయమేనే. ఐపీఎల్ ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ 5 సార్లు ఛాంపియన్ నిలిపింది. ఈసారి వచ్చేసరికి ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మాత్రమైతే రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇవ్వడం జరిగింది. మరి ఈ తరుణంలో ఐపీఎల్ 2024లో ఎలా ఆడుతుందో, ఏ విధంగా ఆడుతుందో అయితే అటు అభిమానులు కానీ, ఐపీఎల్ ఫ్యాన్స్ కానీ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ముంబై ఇండియన్స్ ఆశించినంతగా రాణించలేకపోతే మాత్రమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ముంబై మేనేజ్మెంట్ పైన అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో కోపంలో ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ముంబై మాత్రమైతే రాణించకపోతే మాత్రమైతే ఇక వాళ్ళ ఆట ఆడుకుంటారని కూడా తెలిసిన విషయం. మరి చూద్దాం ఐపీఎల్ 2024 ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుంది అనేది మన తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.
హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.